ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగే సమీక్షకు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ అధికారులు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఎన్జీఆర్ఐ సింగరేణితో పాటు పలు శాఖల అధికారులు హాజరు కానున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సరిగ్గా నెల క్రితం ప్రమాదం జరిగి 8 మంది చిక్కుకుపోయారు. అప్పటి నుంచి సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయి. కేవలం గుర్ప్రీత్ సింగ్ మృతదేహాన్ని మాత్రమే రెస్క్యూ టీం గుర్తించారు. ఇప్పటి వరకు మరో 7 ఆచూకీ లభ్యం కాలేదు. అయితే నేటి సమీక్షలో సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇక మరోవైపు సహాయక చర్యల కోసం 5 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రతికూల పరిస్థితుల కారణంగా సహాయక చర్యలకు విఘాతం కలుగుతుండటంతో పాటు టన్నెల్ చివరి 50 మీటర్లను అత్యంత ప్రమాదకరమైన జోన్గా ప్రకటించారు. ఇక రెస్క్యూ ఆపరేషన్ చేపట్టలేమని సిబ్బంది తేల్చి చెప్పారు. టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ ఎపిసోడ్ పై ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, చెప్పండి, ఈరోజు ఎస్ఎల్బీసీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి ప్రకటన చేసే అవకాశం ఉందంటారు? నికాస్, ఏదైతే ఎస్ఎల్బీసీ టన్నెల్లో గత 31 రోజులుగా ఏదైతే గల్లంతైన 7 ఆచూకీ కోసం అయితే రెస్క్యూ ఆపరేషన్ బృందం కొనసాగుతుందని కూడా మనం చెప్పచ్చు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి 15 రోజుల క్రితం గుర్ప్రీత్ సింగ్ మృతదేహాన్ని ఒక్కడిని బయటికి తెచ్చి వారి స్వస్థలమైన పంజాబ్ రాష్ట్రానికి తరలించారు. మరో 7 కోసం అయితే రెస్క్యూ ఆపరేషన్ బృందాలు అయితే తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అయితే టన్నెల్ లోపల భారీ ఎత్తున పేరుకుపోయిన బురద మట్టితో పాటు ఉబ్బికి వస్తున్న నీరు కూడా కొంత ఆటంకం కలిగిస్తుంది. ప్రమాదకరమైన D1, D2 ప్రాంతాల్లో ఈ తవ్వకాలు కొంత సెన్సిటివ్ గా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే కన్వేయర్ బెల్ట్ ద్వారా ఏదైతే బురద మట్టిని బయటికి తరలిస్తున్నప్పటికీ ఇంకా భారీ ఎత్తున మట్టి కురుకుపోవడం ఒకటి, కొంత ప్రతికూల పరిస్థితులు రెస్క్యూ ఆపరేషన్ బృందానికి అయితే ఏదైతే ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని కూడా మనం చెప్పొచ్చు. అయితే మరోవైపు కేరళ నుంచి వచ్చిన క్యాడవర్ బ్యాగ్స్ ద్వారా ఏదైతే అతి ప్రమాదకరమైన D1, D2 ప్రాంతాల్లో కొంత సున్నితంగా ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. అయితే ఇప్పటికే కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరించడంతో పాటు అక్కడ ప్రొక్లైనర్ల ద్వారా కూడా ఈ మట్టిని టీబీఎం శకలాలను తొలగిస్తున్నారు. అయితే ఇప్పటికే ఏదైతే టీబీఎం మిషన్ విభాగాలను దక్షిణ మధ్య రైల్వే చెందిన రెస్క్యూ ఆపరేషన్ బృందం థర్మల్ ప్లాస్మా కట్టర్ల ద్వారా విడిభాగాలను బయటకు పంపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా భారీ ఎత్తున నీటి ఊట అయితే మెగా కంపెనీకి చెందిన 4 మోటార్ల ద్వారా డివాటరింగ్ చేస్తున్నప్పటికీ భారీ ఎత్తున ఇంకా నీటి ఊట టన్నెల్ లోపల ఉబ్బికి వస్తుందని కూడా మనం చెప్పొచ్చు. అయితే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రెస్క్యూ ఆపరేషన్ చీఫ్స్ తో కూడా హైదరాబాద్ లో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కూడా కొంత కీలకంగా ప్రకటన చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఇప్పటికే 31 రోజులుగా జరిగిన రెస్క్యూ ఆపరేషన్ గురించి తెలుసుకోవడంతో పాటు 7 జాడ ఏమైనా తెలిసిందా, 7 ఎక్కడైనా గుర్తించారా అన్న సమాచారం రెస్క్యూ ఆపరేషన్ బృందంతో సమీక్ష సమావేశంతో ముఖ్యమంత్రి తెలుసుకున్నారని కూడా మనకు తెలుస్తా ఉంది. మరోవైపు జరగబోయే రెస్క్యూ ఆపరేషన్ పై కూడా కొన్ని కీలకమైన సూచనలు చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ బృందం గత 31 రోజులుగా టన్నెల్ లోపల ఎదురైన పరిస్థితులను కూడా వెల్లడించే అవకాశం ఉంది. అయితే కొంత ప్రతికూల పరిస్థితులు కూడా టన్నెల్ లోపల ఉన్నాయంటూ కూడా ముఖ్యమంత్రికి వివరించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ, తర్వాత ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ చీఫ్స్ తో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ రెడ్డి, పరీక్షిత్ మెహ్రా, తర్వాత దక్షిణ మధ్య రైల్వేకి చెందిన
ఏదైతే మా ప్రతినిధులు హైదరాబాద్ లో ముఖ్యమంత్రి సమావేశానికి వెళ్ళినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే మరోవైపు ఈ రెస్క్యూ ఆపరేషన్ బృందానికి కొంత ఏదైతే ప్రతికూల పరిస్థితులు లోపల నెలకొనడంతో పాటు ముందుకు వెళ్ళలేని D1, D2 ప్రాంతాల్లో ఇంకా కొద్దిగా ముందుకు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొన్నాయి. ముందుకు వెళ్ళలేని పరిస్థితి కూడా నెలకొంది. అయితే మొత్తం మీద ఈ 31 రోజులుగా ఏదైతే జరిగిన రెస్క్యూ ఆపరేషన్ గురించి, తర్వాత మరోవైపు ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయన్న పూర్తి సమాచారం మొత్తం ముఖ్యమంత్రికి తెలిపే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కూడా కొన్ని కీలక సూచనలు, కీలక ప్రకటన కూడా చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది మనకు. ప్రవీణ్ చెప్పండి, ఇప్పుడు ఈ రెస్క్యూ ఆపరేషన్ ఇంకా ఎన్ని రోజులు పట్టే సమయం ఉందంటారు? ఇది కాకుంటే నెక్స్ట్ ఇంకా ఎలాంటి చర్యలు తీసుకొని ముందుకెళ్లే ఛాన్స్ ఉందంటారు? అయితే ఇప్పటికైతే నిఖత్ రెస్క్యూ ఆపరేషన్ ఎన్ని రోజులు జరుగుతుందన్న సమాచారం అయితే అధికారులు కానీ ఇక్కడ మనకు కానీ తెలియలేదు. ఎందుకు అంటే ఏదైతే గల్లంతైన ఏడుగురి ఆచూకీ కోసం అయితే రెస్క్యూ ఆపరేషన్ 3 షిఫ్ట్ వైజ్ గా ప్రయత్నాలు కొనసాగిస్తున్నప్పటికీ భారీ ఎత్తున మట్టి కూడకపోవడం, టన్నల్ లోపల నీరు ఉబికి వస్తుండడం కొంత ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. అయితే రెస్క్యూ ఆపరేషన్ బృందం కూడా ఇవన్నీ ఏదైతే అధిగమించుకుంటూ ఏదైతే మట్టిని తర్వాత DBM శకలాలను బయటికి పంపిస్తున్నప్పటికీ ఇంకా గల్లంతైన ఏడుగురి ఆచూకీ అయితే లభించలేదు. అయితే మరోవైపు ఉబికి వస్తున్న వాటర్ కూడా కొంత ప్రతికూల పరిస్థితులు అడ్డంకులు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గల్లంతైన ఏడుగురి జాడ కోసం అయితే తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నామని రెస్క్యూ ఆపరేషన్ బృందం చెప్తున్నప్పటికీ అది పూర్తి స్థాయిలో ఏదైతే ముందుకు వెళ్ళడం లేదని కూడా చెప్పొచ్చు. అయితే ఇప్పటికైతే అధికారులు మాత్రం మనకు సమాచారం ఇస్తున్నది రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. గల్లంతైన ఏడుగురి జాడ కోసం అయితే తాము ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం. ఇప్పటి వరకు అయితే వాటి జాడ తమకు కనబడలేదు. ఏదైతే క్యాడవర్ డాక్స్ ఎక్కడైతే గుర్తించిన ప్రాంతాల్లో కూడా ఏదైతే తవ్వకాలు చేస్తున్నామో అతి ప్రమాదకరమైన ఎక్కడైతే 14 కిలోమీటర్ల ప్రమాదం జరిగిందో అక్కడ కొంత నీరు బురద భారీ ఎత్తున పేరుకుపోయింది, కొంత సున్నితంగా ఉంది. ఏదైతే మాన్యువల్ గా అక్కడ తవ్వకాలు చేస్తున్నప్పటికీ ఈ ప్రకంపన ద్వారా ఇంకా ప్రమాదం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ తవ్వకాలు కొంత సున్నితంగా చేస్తున్నామని అది రెస్క్యూ ఆపరేషన్ బృందాలు చెప్తున్నాయి. అయితే మొత్తం మీద ఇంకా ఎన్ని రోజులు పడుతుందన్నది మాత్రం రెస్క్యూ ఆపరేషన్ బృందాలు చెప్పలేకపోతున్నాయి. దానిపైన ముఖ్యమంత్రి కూడా కొన్ని కీలకమైన ఏదైతే ప్రకటన చేసే అవకాశం ఉంది. మరోవైపు 31 రోజులుగా జరిగిన రెస్క్యూ ఆపరేషన్ పై కూడా పూర్తి సమాచారం ఈ రెస్క్యూ ఆపరేషన్ ముఖ్యమంత్రికి తెలుపనున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.